అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ రోజు మా పార్టీ పైన, ఆఫీస్ పైన జరిగిన కాంగ్రెస్ పార్టీ గుండాల దాడిని తీవ్రంగా ఖండిస్తూ మరి మేము మనుగూరులో లేకుండా ఉన్నటువంటి సందర్భంలో చూసి అమాయకులైనటువంటి ఇద్దరు ముగ్గురు యువజన కార్యకర్తలుంటే వారి మీద విచక్షణ రహితంగా దాడి చేస్తూ వారిని బొక్కలు ఇష్టం వచ్చినట్టు కొట్టి ఫర్నిచర్ కానీ, నా కంప్యూటర్స్ కానీ, అక్కడ ఉన్నటువంటి బల్లలు, బెంచీలు అన్నింటినీ కూడా తగలబెడుతూ, పెట్రోల్ పోసి తగలబెడుతూ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానికానంతా కూడా భయభ్రాంతులకు గురి చేసినటువంటి సందర్భం చూస్తా ఉన్నాం. ఎందుకంటే దీంట్లో ఒక పెద్ద కుట్ర దాగుంది. దీని మీద చట్టం తప్పకుండా చట్టం పని చేసుకపోతే అని చెప్పి చట్టం మీద నమ్మకం ఉంది. ఈ వ్యవస్థ మీద మాకు నమ్మకం ఉంది. లీగల్గా కొట్లాడతాం, ఏమి ఇబ్బంది లేదు. అయినప్పటికీ కూడా నేను ఒకటే కోరుతా ఉన్నా, జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఓటమి భయం పట్టుకుంది. ఆ ఓటమి భయంతో రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట మొదలుపెట్టి దృష్టి మళ్లించాలి అనేటువంటి దుర్మార్గంతో, నికృష్టమైనటువంటి ఆలోచనతోని ఈరోజు మనుగూరు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద, ఆఫీస్ మీద దాడి జరిగింది. అది ఆఫీస్ మీద జరిగినటువంటి దాడి కాదు, రేగా కాంతారావు మీద జరిగినటువంటి దాడిగా నేను పరిగణిస్తా ఉన్నా. భవిష్యత్తు బీఆర్ఎస్ బిడ్డ ఎవరిని వదిలిపెట్టే పరిస్థితి లేదు. 100% చట్టం పరిధిలో ఏం చేయాలనో, మరి లీగల్గా ఏ విధంగా అప్రోచ్ కావాలనో అందరి మీద చర్య తీసుకుంటాం, ఎవరిని వదిలిపెట్టమని చెప్పే సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. ఇంత రేషం ఉన్నటువంటి వాళ్ళు, మా మీద దాడి చేసి పైశాచిక ఆనందం పొందే వాళ్ళు, ప్రభుత్వమే మీ దగ్గర ఉంది, ఏదైనా చేయొచ్చు, మిమ్మిని తమ్మిని చేసేటువంటి సమర్థత కలిగినటువంటి మీ ముఖ్యమంత్రి ఉన్నాడు. మరి మీకు ధైర్యం, దమ్ము ఉంటే తెచ్చినటువంటి నిధుల్ని రద్దు చేయడం కాదు. ఇది షెడ్యూల్ ఏరియా, ఏజెన్సీ ఏరియా, వెనుకబడ్డటువంటి ప్రాంతం. తెచ్చినటువంటి నిధుల్ని రద్దు చేస్తావు. మరి ఈ జిల్లాకు వచ్చేటువంటి మైనింగ్ నిధులు ఏదైతే ఉన్నాయో, డిఎంఎఫ్టీకి సంబంధించినటువంటి నిధులు, డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్కు సంబంధించినటువంటి వందలాది కోట్ల రూపాయల నిధులు, నా జిల్లా ధనిక జిల్లా అని చెప్పి నేను గర్వంగా చెప్తా ఉన్నా. దానికి మూల కారకుడు కేసీఆర్ గారు అని చెప్పేసి నేను గర్వంగా చెప్తా ఉన్నా. వందలాది కోట్ల రూపాయలు ఈ జిల్లాకి మరి ప్రభుత్వమే అప్పు ఉంది. మనకు ఇంకా 100 కోట్ల రూపాయలు ఎక్కడికి పోతా ఉన్నాయని చెప్పేసి ప్రశ్నించినందుకు నా సోదరులు, నా సోదరీమణులు రహదారుల మీద పోతూ ఎక్కడో ఒక దగ్గర యాక్సిడెంట్ జరిగి కాళ్ళు చేతులు ఇరుగుతా ఉన్నటువంటి పరిస్థితి. మరి స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఇంటి ముందే పడి చనిపోయినటువంటి పరిస్థితి. ఆయన ఈ జిల్లా మంత్రులకు చెల్లించలేదు, ఈ జిల్లా ఎమ్మెల్యేలు చెల్లించేటువంటి పరిస్థితి లేకపోతే తప్పని పరిస్థితుల్లో డిజిటల్ క్యాంపెయిన్ ద్వారా మరి ఎక్కడైతే రహదారులు గుంతలు పడ్డాయో ఆ గుంతలు పడ్డటువంటి రహదారులన్నిటి కూడా మరి సోషల్ మీడియా వేదికగా సెల్ఫీలతోని ఈ ప్రభుత్వాన్ని కదిలించాలి, ఎమ్మెల్యేలని కదిలించాలి, జ్ఞానోదయం కావాలి ఎమ్మెల్యేలకు అనేటువంటి ఆలోచనతోని జిల్లా కలెక్టర్ ద్వారా, ఎస్పీ గారి ద్వారా ఈ ప్రభుత్వానికి నివేదిక పంపాలనేటువంటి ఆలోచనతోని డిజిటల్ క్యాంపెయిన్ ద్వారా ఈ ప్రభుత్వాన్ని నిలదీయడం జరిగింది. మరి మండల స్థాయిలో ధర్నాలు చేయడం జరిగింది. మరి మొన్న బలవంతంగా బీటీపీఎస్కు పోయేటువంటి బొగ్గుకు సంబంధించినటువంటి లారీలు ఏదైతే ఉన్నాయో ఆపు చేస్తామని చెప్పేసి తెల్లవారి రోడ్ల మీద కూర్చుంటామని చెప్పగానే హుటిన 2.5 కోట్ల రూపాయలు కలెక్టర్ గారికి ఇచ్చినటువంటి విషయం మీరు అందరూ చూసిరు. 2.5 కోట్ల రూపాయలే కాదు, మన ప్రాంతానికి, మన జిల్లాకు రావాల్సినటువంటి 100 కోట్ల రూపాయల నిధులు మరి పాలేరు పోతా ఉన్నాయా, ఖమ్మం పోతా ఉన్నాయా, మదిర పోతా ఉన్నాయా, కొడంగల్ పోతా ఉన్నాయా? ఈ జిల్లా ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత, స్పందించి మాట్లాడాల్సినటువంటి బాధ్యత ఈ జిల్లా మంత్రులకు ఉంది అని చెప్పే సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే అడగగానే మరి రెచ్చిపోయి పైచాచిక ఆనందం కోసం మరి దాడులు చేస్తే భయపడి ప్రశ్నించరు అని చెప్పేసి మీరు ఏదైతే దాడులు చేసిరో, మీరు ఎంత దాడులు చేసినా, ఎంత భయభ్రాంతులకు గురి చేసినా మరి ప్రశ్నించడం ఆగేటువంటి ప్రసక్తే లేదు. మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటాం. మీ ప్రభుత్వాన్ని, మీ పార్టీని బొందబెట్టే వరకు
ఈ జిల్లాలో గులాబీ జెండా ఎగిరే వరకు నిష్క్రమించకుండా మరి ముందుకు పోతామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. మీకు చేతనైతే, మీకు ధైర్యం ఉంటే మరి ఆ నిధులు ఎక్కడికి పోయినాయో తీసుకురండి, ప్రజలకు సమాధానం చెప్పండి తప్ప మరి మీకు వ్యవస్థ మీద నమ్మకం ఉంటే ప్రభుత్వం మీదే, మీరు బలవంతంగా మీ పేరు మీద రాసుకున్నా కానీ, మా ఆఫీసులు మీ పేరు మీద రాసుకున్నా కానీ మేము చేసేది ఏమి లేదు. హైదరాబాద్లో కూడా అటువంటివే జరుగుతూ ఉన్నాయి. సామాన్య ప్రజల మీద హైడ్రా పేరుతోని మరి ఒక పక్క మరి ఇళ్ళని కూలుస్తా ఉన్నారు, పేదల గుడిసెల్ని కూలుస్తా ఉన్నారు. అట్లాగే మా మీద ఇవాళ దాడి జరిగింది అనుకుంటే పొరపాటే పైచాచిక ఆనందం పొందితే సాయంత్రం ఒక పెగ్ చేస్తారు, ఒక 2 బాటిల్ తాగుతారేమో కానీ 5 సంవత్సరాలు 10 సంవత్సరాల వరకు మీరు కోర్టు చుట్టూ తిప్పకపోతే బ్యాంచెస్ చూడండి. మీరందరూ కూడా లీగల్ గా ఏ విధంగా చర్యలు తీసుకోవాలో ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని చెప్పే సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై హింద్, జై తెలంగాణ. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కష్టపడి రూపాయి పోగు చేసి కాంగ్రెస్ పార్టీ కుటుంబం, కాంగ్రెస్ ప్రాంత ప్రముఖులు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నిర్మాణం కోసం దానం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఒక అందమైన కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నిర్మాణం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మొత్తం కష్టపడి రూపాయి కూడబెట్టి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నిర్మించుకున్న సందర్భంలో మరి ఆనాడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు శ్రేణులందరూ ఎమ్మెల్యేగా గెలిపిస్తే రేఖా కాంతారావుని బీఆర్ఎస్ లోకి వెళ్ళిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని కూడా మరి రంగులు మార్చి ఇందిరాభవన్ గా ఉన్నదాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని మరి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంగా రంగులు కూడా మార్చి కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఆనాడు కబ్జా చేసినాడు. ఆ రోజు నుంచి నేటి వరకు కూడా మనం కష్టపడ్డాం, రూపాయి పోగు చేసినాం, కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నిర్మించుకున్నాం. దాన్ని కూడా కబ్జా చేసి మనం గెలిపిస్తే కాంగ్రెస్ పార్టీలో గెలిచి బీఆర్ఎస్ లోకి పోయాడు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని మార్చాలని చెప్పేసి మరి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అభిమానులు అందరూ కూడా ఎంతో ఆందోళన, ఎంతో ఆవేదన, కడుపు మంటతో రగిలిపోతా ఉన్నారు. కానీ చాలా సార్లు ఓదార్చిన, ఓపిక పట్టమని ఉండమని చెప్పిన చాలా సార్లు ఓపిక పట్టారు. ఈ రోజున కాంగ్రెస్ పార్టీ శ్రేణులు యావత్తు అందరూ కూడా కదిలి కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని స్వాధీనం చేసుకోవాలని చెప్పేసి మరి అక్కడికి వెళ్ళిన సందర్భాలు అక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావాలని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పైన ఎదురుదాడి చేసి మరి మాటలతో రెచ్చగొట్టి ఎదురుదాడి చేసి కొట్టే కార్యక్రమం చేశారు. ఆ సందర్భంలో చిన్న ఘటన జరిగింది. వాస్తవంగా ఎవరిని చెప్పినా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కష్టపడి నిర్మించుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలదే. వాస్తవంగా న్యాయంగా చూసినప్పుడు మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఇవాళ ఏదైతే ఉందో మన కార్యకర్తలు న్యాయబద్ధంగా వెళ్ళి కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని మరి ఇవాళ మరి తప్పనిసరి పరిస్థితుల్లో దాన్ని తీసుకోవాలని చెప్పేసి వెళ్ళిన సందర్భంలో ఈ ఘటన జరిగింది. మరి ఈ ఘటనలో జరిగిన సందర్భంలో ఆ పార్టీ నాయకులు రేఖా కాంతారావు ఏదేదో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఎప్పుడు ఏం మాట్లాడుతాడో ఆయనకే తెలియదు. ఆయన మాట్లాడిన దాంట్లో వాస్తవం ఉందో అవాస్తవం ఉందో, నిజం ఉందో నిజాయితీ ఉందో తెలియదు. ఏది నోటికొస్తే అది మాట్లాడుతాడు, చిన్న పిల్లగాడు మాట్లాడినట్టుగా. ఎమ్మెల్యేగా చేసినాడు, అవగాహనతో మాట్లాడాలి, తెలుసుకొని మాట్లాడాలి, దిక్కుమాలిన మాటలు మాట్లాడే కార్యక్రమం, అవగాహన లేనటువంటి పోస్టులు మరి ఇవాళ ఫేస్బుక్ లో పెట్టే కార్యక్రమం దిగజారిపోయి దిక్కుమాలిన రాజకీయాలకు తెరలేపుతా ఉన్నాడు రేఖా కాంతారావు. ఛాలెంజ్ చేస్తా ఉన్నా, నేను స్థానిక ఎమ్మెల్యేగా మనుగోరు గడ్డ మీద నుంచి నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వారి రక్తాన్ని చెమటగా మార్చి రూపాయి ఖర్చు పెట్టి కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని నిర్మించుకున్నారు. 100% అది కాంగ్రెస్ పార్టీ కార్యాలయం. అన్ని ఆధారాలు ఉన్నాయి మా దగ్గర. ఫేక్ డాక్యుమెంట్లు తీసుకొచ్చి మా దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పేసి ఇర్రవీగుతా ఉన్నాడు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పినపాక నియోజకవర్గ ప్రజలు ఈ రేగాకి బుద్ధి చెప్పినా కానీ ఇంకా ఆ బుద్ధి మారలేదు. ఇప్పటికైనా సరే బుద్ధి మార్చుకొని మంచిగా మాట్లాడు, జనంలో మంచి ప్రవర్తనతో తిరుగు. ఇదే ఆలోచనతో, ఇదే వంకర బుద్ధితో
ఆధారాలు లేనటువంటి ఆరోపణలతో నువ్వు పెట్టలేకపోతే ఇవాళ చూసిన సినిమా రాబోయే రోజుల్లో 70 mm సినిమాని మా కాంగ్రెస్ పార్టీ ఉరికి గెదిమించి కొడతారని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అటువంటి పరిస్థితి రేఖాకాంతరావు తీసుకురావద్దు. నీతి నిజాయితీగా రాజకీయాలు దేయి, ప్రజలు నచ్చే విధంగా మెచ్చే విధంగా రాజకీయాలు దేయి. దిక్కుమాలిన రాజకీయాలు, పార్టీలు మారి పార్టీ కార్యాలయాన్ని కూడా కబ్జా చేసే దిగజారుడు రాజకీయాలు చేయొద్దని ఈ సందర్భంగా నేను వారికి హెచ్చరిస్తా ఉన్నా. నీ దగ్గర ఏం ఆధారాలు లేవు, నువ్వే పేకు, నువ్వు చెప్పే మాటలు కూడా పేకు. మేము చెప్పేటి ఒరిజినల్ వాస్తవాలు మా దగ్గర ఉన్నాయి. రేపు ఉదయం ప్రెస్ మీట్ పెడతా ఉన్నా, ఏమేమి ఆధారాలు ఉన్నాయో మా కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని వాస్తవాలని మీడియా ముందు రేపు ఉంచుతాను. ఉదయం 9 గంటల ప్రెస్ మీట్ ఉంది. ప్రెస్ మీట్ లో వాస్తవాల ఆధారాలను కూడా మీడియా ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేసే ప్రయత్నం చేస్తాం. రౌడీ రాజకీయాలు, గుండా రాజకీయాలు, మరి దౌర్జన్యం చేయడం, తగలబెట్టుడు మా సంస్కృతి కాదు. ఏజెన్సీ ప్రాంతంలో మేము నీతి నిజాయితీగా పనిచేస్తా ఉన్నాం. అన్యాయం జరిగితే ఊరుకోం, న్యాయం జరిగే వరకు పోరాడతాం. అదే ఇవాళ మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చేశారు. మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చేసిన దాంట్లో 100% వాస్తవం ఉందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.